టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఇంకొక చిన్న డిజైన్ అయితే చేద్దామండి. దానికోసం నేను వాడిన మెటీరియల్ వచ్చి ఈ టైప్ ఆఫ్ బీడ్స్ అయితే కొన్ని తీసుకున్నాను. వీటితో పాటు 3mm సైజులో ఉన్న గోల్డ్ బీడ్స్ కూడా తీసుకున్నాను. ఇంకా టాజల్స్ కూడా ఇలా ఓకేనా. కాటన్ థ్రెడ్ 8 లైన్స్ తీసుకొని శారీకి టై చేసేయండి. చేసిన తర్వాత ఇది ఒక బీడ్ తీసుకొని తర్వాత ఇది ఒక టాజల్ తీసుకొని ఓకేనా. తర్వాత ఇంకొక బీడ్ తీసుకొని ఇలా కుచ్చేసేయండి ఓకేనా. కొంచెం దూరం కుచ్చేసిన తర్వాత ఇలా ముడేసేసుకోండి, ఇలా ముడి లాక్ ఇలా. ఆ తర్వాత ఈ 3mm బీడ్ ఒకటి తీసుకొని దీన్ని కూడా పక్కనే కుచ్చేసి ఇలా లాక్ చేసేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఈ బీడ్ ఒకటి తీసుకొని టాజల్ తీసుకొని మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకోవాలి. దీన్ని కూడా సేమ్ అండి, పైకి వచ్చేసి లాక్ చేసేయండి లేదా ముడేసుకోండి. ఇంకొక బీడ్ తీసుకొని వచ్చేసేయండి. మళ్ళీ సేమ్ రిపీట్, బీడ్ తీసుకోవాలి, టాజల్ తీసుకోవాలి, మళ్ళీ బీడ్ తీసుకోవాలి. ఆ తర్వాత దీన్ని శారీకి కుచ్చేసి ముడేసుకోవాలి. 3mm సైజ్ బీడ్ ఒకటి తీసుకొని దీన్ని కూడా ఇలాగే లాక్ చేసేసుకోవాలి. మళ్ళీ సేమ్ ఇంతే అండి. శారీ మొత్తం కూడా ఇంతే రిపీటెడ్గా మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే డిజైన్ అయితే ఇవాళకి ఇంతే అండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఓకేనా. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం, మంచి డిజైన్స్ కోసం కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. డిజైన్ చూపిస్తాను. ఇలా ఉంటుందండి మనది డిజైన్ ఓకేనా. శారీ ఏమో ఇలా ఉంది, దీనికి నేను ఇలా చేశాను. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరిన్ని మంచి డిజైన్స్ కోసం అయితే ఓకేనా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.